ఇంక స్టార్ట్ చేద్దామా? ఏమైందిరా? ఏంటి బాక్స్? సర్ప్రైజ్. నా కూతురు వచ్చి నాకు చెప్పింది కూడా సరిపోయింది, లేకపోతే నాకు తెలియపోతుంది తెలుసా? ఏంటిది చెప్ప ఏంటిది? సర్ప్రైజ్ చెప్పను. సర్ప్రైజా? అయితే అందరికి సర్ప్రైజ్ ఏనండి. ఈ సర్ప్రైజ్ ఏంటో చూడాలనుకో ఈలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఏంటి మా ఒలుగు పెడుతున్నాను, ఏది చూపించకూడదు అనుకో దెబ్బ అయిపోతాను నేను తెలుసే. ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇది ఎప్పుడు కొంటావు, ఇది ఎప్పుడు కొంటావు, ఇది ఎప్పుడు కొంటావు అని చెప్పి అన్నావు కదా. చెట్లన్నీ ఉన్నాయి కదా, పడుకోవడానికి కావాలి. సోఫా ఉంది, ఏమై ఉంటుందో దిక్కి ఇది. తప్పుకోండి. ఏంటి మేము ఇక్కడే కూర్చొని చూస్తాము, నువ్వేం చేస్తావు? కూర్చున్నారు, నాకు మీ వల్ల ఇంత కూడా ఉపయోగం లేదు. ఎందుకు ఎంకరేజ్ చేస్తాం? కమాన్ కొయ్ కొయ్ రైట్కి కమాన్ కోయి కోండి కొయ్య కొయ్ 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 కోడిని కొయ్. మీ వల్ల మాకు ఉపయోగం ఉంది అసలు ఇక్కడ. సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా? బోర్ కొట్టదా నీకు? ఇదేంటో చూసి వరకు నాకు ఆత్రం ఆగదు. బాబోయ్ చాలా జాగ్రత్త కట్టాలమ్మాయి. A few moments later. నాకు తెలియదురా, డాడీ సర్ప్రైజ్ అంట చూస్తున్నాను నేను కూడా. రే నువ్వేంటి నన్ను వాయించేస్తున్నావు? అరే మీ మమ్మీని కొట్టరా దాంతో. అయ్యో బాబోయ్, ఇది మామూలుగా లేదు. చూసే అసలు మాన్యువల్ ఎలా ఉందా? ఎలాగేది నెంబర్లు ఇచ్చి అన్ని ఎత్తుక్కుంటే వెళ్ళాలి ఇప్పుడు. అప్పుడు దాకా ఇదేంటో నాకు తెలియకుండా దీనిక సొత్తా కూర్చోవాలి. నువ్వు ఏమి రాసిందా చదువు? ఇంటికి ఉపయోగపడేదంటే నేను తప్ప ఇంట్లో ఉపయోగపడే వాళ్ళు ఎవరు లేరు. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తా. తెలిసేవాళ్ళు. సర్లే చెయ్యి. మర్చిపోయి చేసి మొదలెట్టేవేంటి? ఏమనుకున్నావు మరి? నేను అలా వంటకెళ్ళి వచ్చేలోపు ఇంకా అయిపోద్ది ఫాస్ట్ అనుకున్నా. నేను బుక్ చూసి కూడా పెట్టలేకపోతున్నాను తొందరగానే. అలాగే చూసేవాళ్ళకి చేసేవాళ్ళకి తెలిసింది కష్టం. ఎంతకి ఇచ్చాడు నెంబర్ చూసుకుని అక్కడ పెట్టేసుకోవాలి. అయ్యంటే అలా తంటాలు పడుతున్నావు. ఇది ఉంది కదా మీది, అది తిట్టట్లేదే. ఏంటది? ఎల్లుల్లిపాయలు కొట్టిది, అల్లం కొట్టిది, ఇక్కడ వచ్చి కొట్టేస్తున్నావా? ఏమనుకున్నావు మరి? ఏదో ఒకటి వాడాలిగా. కానీ అయ్యో నా బుర్ర ఇచ్చి కొట్టలేదు. గొప్పోడివే ఇది కానీ పోడవ్వాలి చెప్తాను. ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నాను నేను అల్లం వెల్లుల్లిపాయ దంచుకోవడానికి. ఏంటిది సేమ్ అర్థం కావట్లేదు. అటు ఇటు ముక్కెట్టావు కానీ దిక్కులు బాక్స్ ఏంటది? ఇది ఎలాగైనా బాక్స్ ఏంటి? ఇందాక హెడ్ వచ్చింది కదా, ఇది వెళ్ళి దీంట్లో లాక్ అయిపోద్ది అనమాట. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. ఫోటో ఫ్రేమ్లు ఇంటి నిండా ఫోటోలు పెట్టడానికి కానీ తెచ్చాడేంటిది? ఇంకా ఇక్కడ సస్పెన్స్ గానే ఉందా? ఏంటి అసలు ఇదని అర్థం కావట్లేదు. కిచెన్ లో పెట్టుకోవడానికి ఏమన్నా కబ్బోర్డ్లే అరలాగా వచ్చింది. నాకు తెలిసి కబ్బోర్డ్లు అవి ఉంటాయేమో. కబ్బోర్డ్ల కోసం ఎంత ఎందుకు? ఎందుకు రేట్ ఎంత అయింది ఇది? రేటా? ఏం బాబా వచ్చి పెట్టేస్తున్నావు కానీ మంచి షైనింగ్గా ఉంది. ఏంటో కానీ చెక్క కానీ కొరదనం బాలేదా? బల్ డిజైన్ వచ్చింది అక్కడ. బాబా ఎలా మనకి బాబు నువ్వు హెల్ప్ చేస్తావేంటి? నీకు కావాలి ఇప్పుడు ఆడుకోవడానికి అంతేనా? ఇంకో చేత్తగా ఉండగా ఇందులోగా నడిపోయాను అనుకో డాడీ చంపేస్తాను నన్ను. బికాస్ ఇదిగోరా భలే ఉందిదే.
మంచి డిజైన్గా వచ్చింది. బాగుంది, డిజైన్ బాగా వచ్చింది. డిజైన్ బాగుంది. అలాగా ఎంతసేపు చేస్తావు ఇప్పుడు ఈ పని అంతా నువ్వు? 30,000 మినిమం ఇట్ విల్ టేక్ 2 hours. అంటే 40,000. బాబా ఇంగ్లీష్ ఏంటి మళ్ళీని? 2 గంటలు ఆడుతుంది నీకు. ఇప్పుడు టైం ఎంత తెలుసా? డిన్నర్ టైం అయిపోయింది. నాకు లేకపోతే నాకు లేదు. మర్యాద ఇది ఏంటో చెప్పు, లేకపోతే ఫాస్ట్గా చెయ్యి. తిండి పోడుగాను మళ్ళీ తిండి దగ్గరికి వెళ్ళిపోయావా? చెక్క ముక్కలు పెట్టావు. ఈ చెక్క ముక్కలండి, ఈ చెక్క ముక్కల్లో ఏంటంటే మంచిగా ఇలా తీసుకుని ఇక్కడేమో టీ కప్పులు పెట్టుకోవచ్చండి. టీ కప్పులు, టీ సాసర్లు, ప్లేట్లు పెట్టుకుని ఇలా అనమాట. అంతే కదా? అవును. ఇలా 3 చెక్కలండి. 3 చెక్కలు కాబట్టి ఎక్కడ పెట్టుకుని అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఏమో రుడ్రు ఆపితే మా వాళ్ళు చెప్తాను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఇలాగ 3 అచ్చులు చిచ్చి 3 చెక్కలు కొన్నాం అనమాట. 3 చెక్కలు 3 ప్లేట్లు పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి ఇలా నెత్తి పెట్టుకుందాం అనుకుంటున్నానండి. తెప్పది ఎక్కడ పెట్టాలో అర్థం కాకపోతే నాకు నెత్తి పెట్టుకోవాలి. నెత్తి పెట్టుకోవాలా? దీని మీద ఏం ఆడతాం అప్పుడు? మల్లెపూలు పండిస్తున్నాగా, మల్లెపూలు అమ్ముకు రావచ్చు. పూలు బాగా వస్తున్నాయి ఇక్కడ. ఇలా పట్టుకుని వెళ్ళి మంచిగా పూలు అమ్ముకు రావచ్చేమో. ఏదో మొత్తానికి అలమరలో తెలుస్తుందండి. సెల్ఫ్ లాగా ఉన్నాయి. మరి వేడివేడిగా చికెన్ ఉంది అక్కడ. అయినా నేను సేవ్ చేస్తున్నావు నువ్వు, ఫాస్ట్గా చెయ్యాలి. ఇదేంటో అర్థం అవ్వక నాకు బుర్ర పిచ్చకపోతుంది. సగం ముక్క ఎడుతున్నావు, సగం ముక్క ఎట్టట్లేదు. ఈ అక్కడ కే అని రాశారు, కీర్తి అంట. కేలా? ఓకే. అవట్లేదా? ఇది అవుతుందా? ఇది అవుతుంది. ఓకే, ఇలా అడ్డంగా. ఫస్ట్ దీనికి వేద్దామా? దీనికి వేయాలి ఫస్ట్. అమ్మయ్య, ఏంటి నేను ఫుడ్ తిని వచ్చినా నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? నేను మాత్రం శుభ్రంగా చికెన్ వేసి వచ్చేసాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు ఏంటి? ఇంకా అంత ఈజీ అంటున్నావు, 2 hours పట్టింది. ఇంకా 2 గంటలు ఎందుకు పడుతుంది? ఇందాక నేను అన్నం తినక ముందు 2 గంటలే అన్నావు, ఇప్పుడు 2 గంటలే అంటున్నావు. ఎన్ని గంటలని పడుతుంది అనుకున్నావు బాబా నీకు? సరే 1.5 hour పట్టిద్ది లేబో. గంటన్నరా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఇదేంటో సగం అర్థం అవుతుంది కానీ ఏదో మొత్తానికి షెల్ఫ్ ఇదన్నా. షెల్ఫ్ తెచ్చావు, ఇందులో సామాన్ ఎట్టుకోవడానికి, అంతేనా? అయినా మనకి అంత పెద్ద కిచెన్ ఎట్టుకుని ఇంత సామాన్ ఎట్టుకునేది నీకెందుకు? అందుకే మరి నాకు తెలియకుండా ఏం ఆర్డర్ పెట్టకూడదు అంటారు. ఏం ఆర్డర్ పెట్టావు, ఇది ఎలాగో రిటర్న్ ఇవ్వాల్సిందే. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తా. లేకపోతే మొక్కలు పెట్టుకోవడానికి ఏమో. ఏంటిది మొక్కే సరిపోవట్లేదు ఇక్కడ. దాంట్లో కొట్టాలంటే ఇప్పుడు ఇది అలా ఉండద్ది. మీరు ఇంకా చూస్తా ఎలా చూసి ముక్కు అందులో పెట్టినాను. గుడ్డు ముక్కు సిగ్గుపోతే సార్ ఏంటి సార్ అది? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అర్థమైంది. చెప్పు అయ్యా. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి ఇప్పుడు. రెడీ? ఏమైందో తెలుసా? కింద బేస్ ఎక్కడే ఉండద్ది, ఇది కిందకి రావాలి. ఇలా తిప్పాలా? అర్థమైందిలే. మొత్తం పీకెత్తావు నువ్వు. కాదే బాబు, నువ్వు ఉండు. 2 గంటలు అని చెప్పి మళ్ళీ ఇది కొంచెం బయటకు వస్తున్నట్టుందండి, అంతేనా? సచ్చింది గొర్రె ఇప్పుడు.
ఏమైంది? నేను తీయాలి. మళ్ళీ ఎందుకు తీయాలి? లేకపోతే స్క్రూలు ఎలా ఇలా నొక్కేది దిగిపోతాయి కదా బే. ఏం దిగేది? ఇలా దిగిపోతాయి కదా ఇలాగ. స్క్రూ అవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది తెలుసా? ఏమర్థం? ఎన్ని పెట్టిన తర్వాత నాకు తెలిసి నా బుర్ర బాగా పనిచేస్తుంది. ఇదేంటి తెలుసా? చెప్పుల స్టాండ్. సార్ పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. ఇప్పటికి అర్థమైంది నాకండి. అరలు పెట్టిన తర్వాత ఇలా మూసుకునేది కదా. ఎంతవరకు అలమరేమో అలమర ఎందుకు చేస్తున్నావు కిచెన్లో కనుక్కున్నాను నేను. ఇది చెప్పుల స్టాండ్ అండి. ఎప్పుడు ఇంటికి వచ్చిన కొత్తలోంచి అడుగుతున్నాం అనమాట. చెప్పులన్నీ అలా పరిచేసి ఉన్నాయి. చెప్పుల స్టాండ్ అని. మొత్తానికి చెప్పుల స్టాండ్ మీకు ఎవరికైనా కావాలి చెప్పండి, లింక్ పెడతాను. అమెజాన్లోనే తీసుకుంటున్నాళ్ళే. ఈ ఇలా 3 డోర్లు వచ్చినాయండి. 3 షూలు చెప్పులు అలా 3 అరలు పెట్టుకునేలాగా. ఇవి మనకు మళ్ళీ 3 వచ్చినాయి. వాడు కొంచెం ఈ 2 అంటే 1 2 3 అని చెప్పాను. అలా 3 అని అనుకోకండి. 3 కనబడుతున్నాయి కదా ఇక్కడ. చెప్పి తిను 1 2 3 3 అనుకుంటారేమో. అలాగ అనుకోకండి, 2లోనే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఏమో ఇంక తెగిపోద్ది, ఇంక లేకూడదు. ఈ 3 అనమాట. 3 అరలా వచ్చినాయి. ఇందులో 2 అండి. మరి ఎన్ని పడతాయి అండి ఒకసారి షూలన్నీ? షూలు మాత్రం ఇన్ని ఉన్నాయి అనమాట. షూలుగా చెప్పులు కానీ అన్నీ. ఇంకా పెడతాయి ఎన్ని వస్తాయో తెలియదు కానీ మొత్తం అన్ని పెట్టి అరేంజ్ చేసి పెడతాము. ఇది ఆఫీస్ రూమ్లో ఇక్కడ సెట్ చేయం కానీ ఇది పట్టుకెళ్ళి మొత్తానికి డోరు ఎంట్రన్స్లో పెట్టేలాగా మెజర్మెంట్కి తీసుకుని తెప్పించాము. ఒకసారి మీకు మొత్తం అన్ని పెట్టేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపెడతానే. పర్లేదు. ఓకే పెట్టేసి ఫస్ట్ పెట్టేసేసి తర్వాత వస్తుందా లోపల పంపించేద్దాం. సో మొత్తానికి సూర్యకాంత్ అరేంజ్ చేసామండి. ఇది ఎక్కడంటేనే మాకు కరెక్ట్గా గ్యారేజ్ నుంచి లోపలికి వస్తాం కదా అప్పుడు. అంటే మన చెప్పులు ఇలా పెట్టుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇది లోపలికి ఇంట్లోకి వెళ్ళింది. సో ఇలా 3 అరలు వచ్చినాయి అన్నా కదండి. శుభ్రంగా షూలు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు 3 నీట్గా ఇలా వస్తాయి. 2 ర్యాకులు చెప్పాను కదా. షూలు మొత్తం సర్దేహం. ఇంకా డైలీ వేరు అంటే వేసుకుని కింద పెట్టేసుకుని పిల్లలకి ఇలా సర్దేహం. ఇంకా మనం బయటకి వేసుకెళ్ళి 4 జతలు కింద పెట్టామండి. ఇలా 3 ర్యాకులు వచ్చింది. వుడ్ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అదండి ఇవాళ మా షూ ర్యాక్ ఎలా సర్దేమో ఏంటి అనేది. మీకు డెఫినెట్గా ఉపయోగపడితే మాత్రం అడగండి, నేను లింక్ పెడతాను అమెజాన్ది. ఉంటాను, బాయ్.